పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. వేలం కేంద్ర షట్టర్లు దించి వేలం ప్రక్రియను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు వేలం కేంద్రానికి రైతులు 436 పొగాకు బేళ్లు తీసుకురాగా తొలి లైన్ వేలంలో క్వింటాలకు గరిష్టంగా 16,000 రూపాయలు మాత్రమే ధర రావడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగాకు రైతులకు క్వింటాలకు 20,000 రూపాయల కంటే తక్కువ కాకుండా గిట్టుబాటు ధర కల్పించాలని సూచిస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం తక్కువ ధరలు కోట్ చేస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయమైన ధర లభించే వరకు వేలం ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వ్యాపారులతో చర్చించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల నిరసనతో కొంతసేపు వేలం ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సార్, గవర్నమెంట్ వారు 20,000 తగ్గకుండా నోపిడి లేకుండా కొనమన్నారు పొగాకు. ఈరోజు యానం 16,000 పొగాకు కొనుగోలు జరుగుతుంది. ఆపేసాము, మాకు గిట్టుబాటు కాక నష్టపోతున్నాం, బాగా నష్టాలు జరుగుతున్నాయి. దయచేసి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని పొగాకు పనియండి సార్. మేము 20,000 పైన డిమాండ్ చేస్తున్నాం. 20 నుంచి 25,000 వరకే డిమాండ్ చేస్తున్నాం. పొగాకు కొనుగోలు చేయమని చెప్పండి సార్. మీరు కొంచెం నా పేరు కృష్ణారెడ్డి, నేను పొదిలి పొగాకు బోర్డు నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు ఇంతకు ముందు సంవత్సరము 330 రూపాయల నుంచి 360 రూపాయల దాకా పొగాకు కొనుగోలు జరిగేది. ఈ సంవత్సరము 250 రూపాయలు పెడితే యావరేజ్ ప్రైస్ అన్న 220 రూపాయలు ఆ ప్రాంతం యావరేజ్ వస్తుందని చెప్పి రైతులు భావించారు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి మరీ ఘోరంగా 160 రూపాయలకు పొగాకు కింది దిగింది. దానివల్ల రైతుల్లో ఈ రోజు ఉన్న పొజిషన్లో మొన్న చంద్రబాబును కలిసిన రోజు చంద్రబాబు గారు కూడా మినిమం 200 రూపాయలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని చెప్పి ప్రజల్లో రైతు సంఘ నాయకులకు చెప్పాడు. దాన్ని బట్టి ఈ రోజు రైతులు కూడా ఆశ ఏంటంటే చంద్రబాబు గారు చెప్పారు కదా, కొంచెం ఆ మార్కెట్ ఉంటుందనే ఆశలో రైతులు ఈ రోజు మార్కెట్ను బహిష్కరించారు.